బ్యాక్ పోలీసులనే బురడి కొట్టించాడు కేటుగాడు. చీప్ గా కార్లు పిస్తానని లక్షల రూపాయలతో ఉడాయించాడు. సాధారణ జనం మోసపోయారంటే అతడి వలలో పడ్డారు అనుకోవచ్చు. చివరకు ఎస్ఐలు, సిఐలు, డీఎస్పీలను కూడా వల్లో వేసుకోవడం సంచలనంగా మారింది. మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించి కోట్లు కొల్లగొట్టిన చీటర్ కోసం వేట మొదలెట్టారు పోలీసులు. పోలీసుల్నే బురిడీ కొట్టించిన ఉదంతం వరంగల్ జిల్లాలో వెలుగులోకొచ్చింది. దొంగలు, అక్రమార్కులు, రౌడీ షీటర్లకే చుక్కలు చూపించే కాఖ్యలకే టోకరా ఇచ్చాడో కేటుగాడు. వరంగల్ జిల్లా ముస్యాల గ్రామానికి చెందిన సాయి మిలిటరీ అధికారి దగ్గర పనిచేస్తున్నాడు. యువకుడి తండ్రి మిలిటరీలో పనిచేసి చనిపోవడంతో సాయి కూడా మిలిటరీ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. మిలిటరీలో ఏదో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. మిలిటరీ క్యాంటీన్లో కార్లు కొంటే ట్యాక్సులు ఉండవని, తక్కువ ధరకే వస్తాయని అందరికీ ప్రచారం చేశాడు. నమ్మించడం కోసం ఒకరిద్దరికి వాహనాలు ఇప్పించి బాగా ప్రచారం చేశాడు. దీంతో కొందరు సామాన్యులతో పాటు పోలీసులు, రాజకీయ నాయకులు, అర్చకులు కార్ల కోసం డబ్బులు ఇచ్చేవారు. ఇలా వరంగల్ జిల్లా చెర్యాల, బచ్చన్నపేట, కరీంనగర్, మెదక్, హైదరాబాద్ ప్రాంతాల్లో చాలా మంది దగ్గర బాగానే వసూలు చేశాడు. కోట్లలో వసూలు చేసి పత్తా లేకుండా పోయాడు. యువకుడి లీలలు ఈ మధ్య చర్యలలో ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వ్యవహారం బయటపడింది. తెలంగాణ ప్రాంతంలోని 4-5 జిల్లాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణకొచ్చారు పోలీసులు. ఈ విచారణలో నమ్మలేని నిజాలెన్నో తెలుస్తున్నాయి. బడా నేతలు, పోలీసులు బాధితుల జాబితాలో ఉన్నారు. హోంగార్డ్ నుంచి ఎస్ఐ, సిఐ, డీఎస్పీలు సైతం లక్షల రూపాయలు ఈ మోసగాడి చేతిలో పెట్టేశారు. జనగామ డీఎస్పీ పద్మనాభరెడ్డి 20 లక్షలు, గతంలో చర్యాలలో పనిచేసిన సీఐ వెంకటేశ్వరరెడ్డి 16 లక్షలు, బదిలీపై వెళ్లిన ఎస్ఐ వేణుగోపాల్ 15 లక్షలు, మరో ఎస్ఐ రవీందర్ 14 లక్షలు, ఓ హోంగార్డ్ 13 లక్షలు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. పోలీసులు తాము ఇవ్వడమే కాకుండా కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని బ్యాచ్మేట్లు, స్నేహితులతో డబ్బులు ఇప్పించారట. పోలీసులే బాధితుల జాబితాలో ఉండటంతో బయటికి చెప్పుకోవడానికి జంకుతున్నారు. మోసగాళ్లను పట్టుకునే ఉద్యోగంలో ఉండి ఇలా మోసపోయామే అని లోలోన మునిపోతున్నారు. 8,30,000 ఇచ్చి తక్కువ ధరకు కారిస్తానని చెప్పడం, 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అతను ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నా చెప్పడం జరిగింది. తీసుకున్న తర్వాత తదుపరి అతను కారిస్తానని ఇవ్వకపోవడం, ఫోన్ స్విచ్ చేయడంతో అతను మాకు వచ్చి దరఖాస్తు చేయడంతో కేసు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు ఉన్నది. నిందుడు దొరికిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ఆ మోసగాడికి 10 లక్షలు ఇచ్చాడు. ఓ అర్చకుడు 8 లక్షలు, ఐనాపూర్కి చెందిన చర్యాలలో టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ 15 లక్షలు ఇచ్చారట. ఇలా కోట్లు వసూలు చేసిన కేటుగాడు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోవడంతో అందరు బాధితులు లబోదిబోమంటున్నారు. సామాన్యులనే కాదు, ఏకంగా పోలీసులనే బురిడీ కొట్టించిన సాయి కోసం 3 పోలీస్ బృందాలు మహారాష్ట్ర, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లో వేట మొదలుపెట్టారు.